जयतु जयतु कृष्णो वृष्टिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलकोमलाङ्गो जयतु जयतु पृथ्वी भारनासो मुकुन्दः। प्रिय భగవద్బంధువులారా, నిన్నటి రోజున శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహాన్ని స్మరిస్తూ స్వామి శయన సౌందర్యాన్ని అనుగ్రహించారు, గమన సౌందర్యాన్ని అనుగ్రహించారు, సింహాసనం మీదకి వచ్చేయవలసింది అని ప్రార్థించగానే అనుగ్రహించాడు అని మనస్సు కరిగినటువంటి మన గోదమ్మ స్వామికి మంగళం చెప్పింది. పరమాత్మ నీ దివ్య కళ్యాణ గుణములకు మంగళం, నీ దివ్య పరాక్రమానికి మంగళం అంటూ మంగళాన్ని పలు విధాలుగా పాడింది. ఆ పాట ఎంత మధురంగా ఉంది అంటే, ద్రాక్ష మదిక్షిపతి నిందతి మాకరంద ధారాం సుధారసఝురీ మధురీకరోతి. ద్రాక్షరసంలాగా చాలా మధురంగా వీళ్ళంతా స్వామికి పోతి 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 అని మంగళాన్ని పాడారు. శ్రీకృష్ణుడు మనస్సు ఎంతో ఆనందమైంది స్వామికి. మనవాళ్ళు ఇంత మధురంగా మంగళాశాసనాన్ని చేస్తున్నారే అని పరమాత్మ వీళ్ళందరినీ కూడా అడిగాడు. ఏమ్మా, మీరంతా మంగళాశాసనం చేస్తున్నారు, మధురంగా సింహాసనం దగ్గరకు రమ్మన్నారు, వచ్చాను, కూర్చోమన్నారు, కూర్చున్నాను, ఇలా పాడుతున్నారే. అంతేకాకుండా పరై ఒళ్ళువాన్ ఇంద్రియాం వందో, నీవు పురుషార్థాన్ని అనుగ్రహిస్తేవే అని తీసుకుంటాము అంటున్నారు. అంటే మీరు ఊరికనే మంగళం పాడలేదు, ఏదో మా నుంచి ఆశిస్తున్నారు. మీరు మీకేం కావాలో చెప్పండి అంటూ తెల్లవారులే చీకటిలోనే మీరంతా వచ్చి ఇలా ఈ రీతిన మమ్మల్ని మీరు కీర్తిస్తున్నారు, మీకు ఏం కావాలి అని అడిగాడు పరమాత్మ. అడిగితే వీళ్ళు చెప్తున్నారు, స్వామి జన్మ కర్మజమే దివ్యం అని నువ్వే చెప్పావు కదా, నీ కళ్యాణ గుణాలను కీర్తించడమే నీకు విశేషము, ఆనందం. మాకేం కావాలి? నీ కళ్యాణ గుణాలను శ్రవణం చేయడం కంటే, కీర్తనం చేయడం కంటే మాకు వేరే ప్రయోజనం లేదు అంటూ రక్షతాం దూరమధ్వానం కృష్ణామూర్ఛిత చేతసాం పాధేయం పుండరీకాక్షనామ సంకీర్తనామృతం అని మహర్షులందరూ కూడా జీవిత సౌభాగ్యము పరమాత్మ యొక్క నామ సంకీర్తనే.
పాధేయం. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చక్కగా తినుబండారాలు పెట్టుకుంటాం, వాటర్ బాటిల్స్ పెట్టుకుంటాం. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి కదా, మధ్యే మధ్యే విశేష నివేదనం సమర్పయామి. ఏది కావాలో తింటూ ఉంటాం, తాగుతూ ఉంటాం, వ్యవహారం నడుస్తూ ఉంటుంది. కానీ జ్ఞానులకు భగవన్నామ సంకీర్తనమే దారిభత్యం. అలాగా మేమందరం కూడా మాకేమీ కోరిక లేదు, మాకు కావలసింది నీవే అని వీళ్ళనగానే స్వామి నిజమా మళ్ళీ చెప్పండి ఒకసారి, మనకిష్టమైన మాట ఎవరైనా చెప్పారు మళ్ళీ ఒకసారి అండా మనం కదండి. మీరు చాలా మంచి వాళ్ళండి. కనుక స్వామి కూడా మరొకసారి చెప్పండి అంటున్నాడు. ఎలాగో దానిని వివరిస్తోంది ఈ పాసురం. ఒరిత్తి మహానాయ్ పిరందు ఓర్ ఇరవిల్ ఒరిత్తి. పరమాత్మకు జన్మ లేదు, జన్మలే లేవు, ఆయనకి పుట్టవలసినటువంటి అవసరమే లేదు. కానీ ఆయనకి పుట్టడం ఇంట్రెస్ట్ కదండి. ఆ ఉత్సాహంతో చేస్తూ ఉంటారు. మనమేమో పుట్టవలసినటువంటి కర్మ ఉండి పుడుతున్నాం మనం కదా. ఎంత పాపం చేసుకుంటేనో జన్మ కదా. ఎండాకాలం ఎండ అనుభవించాలి, వర్షాకాలం వర్షాన్ని అనుభవించాలి, చలికాలం చలి అనుభవించాలి, ఈతి బాధలు ఇవన్నీని ఏవో ఒక భ్రాంతిలో మాకేమిటండి బాగున్నాము, సుఖంగా ఉన్నాము, డబ్బులు ఉన్నాయి, ఇలా ఏదో ఒక ఆశతోటి భ్రాంతితోటి బతుకుతున్నాం కదా. ఆశ లేకపోతే బ్రతకలేం. 23 పోయిందండి, 24 బాగానే ఉంటుంది. 2024 హ్యాపీ న్యూ ఇయర్ అని అందరం చెప్పుకున్నాం కదా, ఇంకే మన కష్టాలు ఏముంటాయి అని అనుకుంటాం. కష్టం లేకుండా ఉండాలనే కోరుకుంటాం. కానీ ఏది వచ్చి మీద పడుతుందో తెలియదు. కనుక బ్రతికే 100 సంవత్సరాలు ఇలా ఇలా అనుకుంటూ బ్రతకడమే. ఏ క్షణంలో ఏమవుతుందో. అన్నీ బాగానే ఉన్నాయండి, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇది ప్రకృతిలో ఉండడం వల్ల వచ్చే ప్రమాదం. మనం అంటే తప్పనిసరిగా ఉండాలి. ఆయన ఎందుకు ఉండాలి, ఆయనకి ఏమిటి అవసరం. కానీ సరదాగా మనం కూడా పెడదాం. జనమంతా ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉందాం అనుకుంటాడు ఆయన కదా. అందుకోసం ఆయన వచ్చినటువంటిది ఆయన యొక్క జన్మంతా కూడా కారుణ్య రూపకమైన జన్మ. రామావతారంలో వచ్చి 11,000 సంవత్సరాలు పైబడి లోకంలో ఉన్నాడు ఆయన. కృష్ణావతారంలో 120 సంవత్సరాలు ఉన్నాడు. మనకే విసుగు పుడుతోంది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, పైనుంచి పిలుపు వస్తే రెడీ, ఐఎమ్ రెడీ టు గో. ఎవరంటారు ఆ మాట? పైకి అందరం అంటాం, పైకి అందరం అంటాం. ఇంట్లో మగవాళ్ళ మీద కోపం వచ్చానుకోండి, నేను పోతే కానీ గొప్ప బాగుపడదండి. పోతే కానీ పోవాలంటే నిజంగా పోతావా అంటే ఇంకేం చేస్తామండి, ఏమీ చేయం, తిని పడుకుంటాం. ఎక్కడ పోతాం మనం? ఆయన అలాగే అంటాడు, నేను పోతే కానీ వాళ్ళకి తెలిసిరాదంటాడు. మనం పోయినా తెలియదు, ఉన్నా తెలియదు. ఎవరి కర్మ ప్రకారం వాళ్ళ బుద్ధి కర్మ అదే చేస్తూనే ఉంటుంది. కానీ పోవాలి, పోతామని మాత్రం తెలుసు, పోతాం. ఇది మనం మాత్రం శాశ్వతం కాదు, వెళ్ళేది గ్యారంటీ. కానీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి వాడు కృతకృత్యా ప్రదీక్ష్యంతే. అన్నీ అయిపోయిన వాడు వెళదాం. అన్నీ అయిపోవడం అంటే ఏమిటి? పెళ్ళిళ్ళు అయిపోయి పేరెంట్ అవి కాదండి. అలాంటి వాళ్ళకి ఇంకా ఉండాలనే ఉంటుంది.
దేవుడి దగ్గర అన్నీ అయిపోయానండి. మరి ఇంకేమిటండి, వెళ్ళొచ్చు కదా మీద. ఎక్కడ పోతాం, మా మనవడు పుట్టద్దా, మా మనవడికి పంచెలు ఇవ్వద్దా, మనవరాలకి ఏమిటి దాటినే ఉంటారు, ఓణీలు ఇవ్వద్దా, ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రతి పనులు ఉంటూనే ఉంటాయి, ఉండదు. జ్ఞానం కలిగిన వాడికి వెళ్ళాలని కృతకృత్యా. పరమాత్మ పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు కదా. ఎందుకోసం అంటే ఇది చాలా శరీరం అడ్డమండి ఇది. అందుకనే నమ్మాడు వారు తహతహలాడారు, ఎప్పుడెప్పుడు ఈ శరీరాన్ని వదిలేద్దామా అని. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణ పరమాత్మ నేను ఇక్కడ ఉన్నాను అని ఇచ్చాడు స్వామి. ఎందుకే ఇక్కడ ఏం బాగుందని వచ్చావయ్యా, మేమేమైనా బాగుకుని తింటున్నామా, ఇక్కడ ఏమైనా మాకేమైనా సుఖం ఉందా, ఏముందని అంటే ఆయనకి లీలా విలాసం. అందుకని ఈ కర్మతోటి ఉండేటువంటి మనకి కర్మబంధన తొలగాలి అంటే ఆయన విలాసంతో పుట్టినటువంటి ఆ పుట్టుకని ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకి మళ్ళీ పుట్టుక ఉండదు. ఇది భగవద్గీతలో స్వామి చెప్పినటువంటి మాట. కనుక అలాంటి పుట్టుక పుట్టాడు స్వామి. వేదాలు ఏం చెప్తున్నాయి, అజాయమానో బహుధా విజాయతే. పుట్టుక లేనివాడు మనం ఎన్ని పుట్టామో అన్నీ పుట్టాడు ఆయన. ఎలాంటిది అంటే ఏవో తప్పులు చేస్తాం, న్యాయస్థానం శిక్ష వేస్తుంది, 6 మాసాలు జైలు శిక్ష, 14 సంవత్సరాలు జైలు శిక్ష. వాళ్ళు చేసిన ప్రకారం శిక్షలు వేస్తూ ఉంటారు. ఆ శిక్ష ప్రకారం ఈయనేళ్ళే జైల్లో కూర్చుంటాడు. వీడిని కాపలా కాయడానికి పోలీసు ఆయన కూడా జైల్లోనే ఉంటాడు. వాడి కర్మ ఏమిటో చూడండి. తప్పు చేయకుండా తప్పు చేసిన వాడిని రక్షణ చేయడానికి జైల్లో ఉంటాడు ఆయన. వీడు తప్పు చేసి జైల్లో ఉంటాడు. ఇద్దరు జైలే కదా. కాకపోతే ఆయనకి జైలర్ అని ఒక పెద్ద పదవి. ఏం జైలు, ఏం సుఖం ఉందండి, ఎప్పుడు ఆ జైల్లోనే ఉండాలి. ఎవడైనా గోడ దూకాడంటే ఈయనకి నోటీస్ వస్తుంది. కనుక నిరంతరం పహరా. దేవాలయానికి కాపలా కాసిన పుణ్యం పురుషార్థం, కానీ దొంగలకి కాపలా కాస్తే ఏం పుణ్యం అండి. మరి ఆయన కర్మది. పిరవాళ్ళ దర్శనం ఉండదు, ప్రవచనం ఉండదు, కృష్ణ ఉండదా, రాముడు రే ఆ దొంగడు ఉన్నాడా, ఈ దొంగడు ఉన్నాడా అంటూ దొంగల పేర్లే వాడికి రోజు గుర్తు అదేగా. మరి ఆయన కర్మది. మనం ఈ కర్మ కోసమని మనం వచ్చి ఇక్కడ వెంపర్లాడుతుంటే అసలు పుట్టుక లేనటువంటి వాడు నువ్వెందుకు వచ్చావయ్యా స్వామి అంటే పరిశీలన చేస్తే దయతోటి వచ్చాడు. అందాం, మన స్వరూపం చూస్తే మారుతారేమో, మన గుణాలను వింటే మారుతారేమో, మన నామాన్ని సంకీర్తన చేస్తే మారుతారేమో. వాడిలో చెడు బుద్ధి పోవాలి, సద్బుద్ధి రావాలి. ఆ సత్ప్రవర్తనతోటి ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా నా పాదాలను చేరాలి అని మనల్నందరినీ ఆయన పాద సన్నిధానానికి చేర్చుకోవడానికి భగవంతుడు చేసేటువంటి కృషి. ఆయన ఎంత కష్టపడుతున్నాడండి. మన పిల్లగాడిని బుద్ధిమంతుడు చేసి చదివించడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో, ఒక జీవుడికి పరమపదం ఇవ్వడానికి, మోక్షం ఇవ్వడానికి, జన్మ లేకుండా చేయడానికి స్వామి అంత కష్టపడతాడు. ఆ కష్టాన్నతడిని అమ్మ తలుచుకుంది. హృదయం కరిగింది ఆమెకి. అయ్యో స్వామి ఎంత దయామయుడవయ్యా, ఏమడంటపోతే మనకెందులే అని వదిలేయకుండా మా కోసమని మేము ఏ జన్మలెత్తితే ఆ జన్మలెత్తుతున్నావు నువ్వు కూడా. ఎన్ని బహునాం జన్మనాం అంతే, ఎన్ని జన్మలో. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానం ఒక జన్మతోటి రాదండి, అనేక జన్మలెత్తి జ్ఞానం కలిగి 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 ఈశ్వరానుగ్రహం వలన వాడికి అప్పుడు జన్మ పూర్తవుతుంది. అప్పటిదాకా వీడిని అనుసరిస్తూనే ఉంటాడు పరమాత్మ. అలా వచ్చినటువంటి వాడు ఒరిత్తి మహానాయ్ పిరందు, ఒక మహోన్నతమైనటువంటి తల్లి గర్భంలో పుట్టావు. పిరందు అని అన్నారు.
పుట్టి ఓరిర వెల్లొరితి అదే రాత్రి ఇంకొక తల్లి ప్రక్కకి వెళ్ళిపోయాడు స్వామి. ఏ తల్లి కన్నదో ఆ తల్లి దగ్గర పెరగల, కనడం వరకే ఆవిడ బాధ్యత. మళ్ళీ పాపం ఆవిడ శిశువును చూద్దామనేసరికి శిశువు లేడు, ఇంకొక తల్లి పక్కలోకి వెళ్ళిపోయాడు. అలాంటి అద్భుతమైనటువంటి జన్మ. అంటే పుడుతూనే లీలతో ప్రారంభం చేశాడు స్వామి కదా. అలా నీవు ఎందుకు అలా వెళ్ళావు స్వామి? భయపడి, కంసునికి భయపడి, అమ్మో ఇక్కడ ఉంటే నా తల్లిదండ్రులకు ఏమవుతుందో, నేను పుట్టి నా తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకూడదు అని దయామయుడైనటువంటి పరమాత్మ రాత్రే ఇంకొక తల్లి ప్రక్కకు చేరాడు. అంటే ఆయన ఎంత దయామయుడు అంటూ ఒరితి అంటోంది ఇక్కడ. ఎవరండి? దేవకి కన్నది, యశోదమ్మ పెంచింది, లోకానికి తెలిసిందే కదా. అయినా లోకాలకు కొన్ని తెలిసినా కొన్ని రహస్యాలు బయటికి మనం చెప్పకూడదు. మనమైతే ఏమిటంటే ప్రతిదాన్ని చెప్పేస్తామండి. అసలు రహస్యం దాచిపెట్టి ఉండలేకపోతే వాడి దగ్గర ఏది సంపద నిలవదు. ఏది అంత ప్రతిదీ ఊరికి అలా మాట్లాడేయకూడదు. కొన్ని పబ్లిక్గా తెలుస్తాయి, మాట్లాడకూడదు అంతే. మనం గట్టిగా మాట్లాడామనుకోండి చాలా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎమ్మెల్యే గారు డబ్బులు పంచి ఓట్లు వేయించుకుని గెలిచిన మాట అందరికీ తెలుసు. కానీ మనం అనకూడదు. ఆయన ఎమ్మెల్యే గారి దగ్గరికి సాయా నువ్వు ఎంత ఖర్చు పెట్టి గెలిచా అని అన్నాం అనుకోండి, అయిపోయింది. మనలో మనం ఉండం, నియోజకవర్గంలో మనం ఉండం, వాళ్ళు లేపేస్తాడు మనని. ఇది అందరికీ తెలిసిందే. అలా మాట్లాడకూడదు. అదే పాపం వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, వాళ్ళ అవసరం అది తప్పదు. అయినా వాళ్ళు కూడా అందరికీ ఏమి ఇవ్వరండి, లేని వాళ్ళకి ఇస్తారు. కానీ ఉన్నవాళ్ళు బలాంటి వాళ్ళు డబ్బులు ఇస్తారండి, ఎవరో లేని వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే వాడికి ఏదో తినడానికో తాగడానికో అవసరమైతే అని ఒక దయాగుణంతో ఇచ్చారనుకో, అది మంచి మనసు అది. అంతేగాని డబ్బులు కొనుక్కున్నావు, ఎమ్మెల్యేయో, నువ్వు నిజంగా గెలవలేదు, ఇలాంటి పబ్లిక్గా మనం మాట్లాడకూడదు. అది నిజమే, అయినా మాట్లాడకూడదు. నిగ్రహం ఉండాలి కదా. ఎందుకు నిగ్రహం? నిజాన్ని కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడద్దు. ఎందుకని? లోకంలో అనేక రకాలైన వాళ్ళు ఉంటారు. మన ఆండాళమ్మ వారు ఒరుతి అని మాట్లాడటంలో రెండు విశేషాలు ఉన్నాయి. పెద్దల పేర్లు చెప్పకూడదు. మరి కొత్తగా పెళ్ళయింది పిల్లకి, మా అత్తగారి పేరు ఫలానా, మా అత్తగారు అంతే. మీ అత్తగారి పేరు ఏమిటండి అని, మా అత్తగారి పేరు విజయలక్ష్మి చెప్పకూడదు. పెద్దల్ని గౌరవించాలి కనుక అత్తగారు అంతవరకే చెప్పాలి. పేరు కనుక మనం పిల్లలు పెద్దల పేరు చెప్పద్దు. ఇప్పుడు అత్తగారు ఎవరు? దేవకీదేవి. కోడలు ఎవరు? మన ఆండాళం. మరి ఆండాళం అత్తగారి పేరు చెప్తుందా? అద్వితీయురాలు. ఆ కృష్ణుణ్ణి కన్నటువంటి తల్లి ఎంత అద్వితీయురాలు. లోకంలో అందరూ పిల్లలు కంటున్నారు, కానీ ఈ పిల్లలు కలిగేటువంటి తల్లులందరూ కూడా ఆ దేవకి ముందు దిగదుడిపే. కన్నా మనకు కూడా పిల్లగాళ్ళు ఉన్నారు, కానీ కృష్ణుడితో మన పిల్లగాళ్ళు సమానం. దేవాది దేవుణ్ణి కన్నటువంటి తల్లి కదా, ఆమె ఎంత మహోన్నతమైనది కదండి. ఆవిడ గొప్పతనాన్ని మాటలతో మనం చెప్పగలమా? దేవకి ఏమిటంటే దేవకి కంటే చాలా గొప్పది యశోదమ్మ. ఆవిడ కన్నడం వరకే ఆవిడ పాత్ర అయిపోయింది, అంతే. పేమెంట్ తీసుకుని వెళ్ళిపోయిందామా. ఇంకో హామం వచ్చింది, నేను తండ్రిని అంది. ఆర్టిస్టు కదండి. ఎవడి పోర్షన్ అయితే ఆ పోర్షన్ ఈ ఆర్టిస్ట్ వెళ్ళిపోతాడు. ఈవిడొచ్చింది, అసలు ఈ బిడ్డ నా బిడ్డ, నేనే. లోకంలో మగ పిల్లవాళ్ళు కన్నటువంటి తల్లులందరికీ ఫస్ట్ అవార్డు నాకే రావాలండి. ఫస్ట్ అవార్డు నాదే. కృష్ణుణ్ణి నేనే కన్నాను, నేనే పెంచాను,
దేవాదిదేవుడైనటువంటి బిడ్డ నా ఒడిలో పెరిగాడు కనుక ఆ ఘనకీర్తి నాదే అన్నది ఆవిడ. మరి ఆవిడంత అద్వితీయురాలు, ఆవిడ గొప్పతనాన్ని చెప్పాలంటే ఎవరైనా చెప్పగలరా? యశోదమ్మకున్నటువంటి గొప్పతనం దేవకీదేవికి లేదు, కౌసల్యకు లేదు. కౌసల్య రాముడికి అన్నది, రాముడిని పెంచింది. కానీ యశోదమ్మకున్నటువంటి భాగ్యం, చిన్న పిల్లగాడుగానే లోకాలన్నీ నోటిలో చూపించాడు స్వామి. రాముడు అలా ఏం చేయలేదు కదా. నానా రామారా, కూర్చో, తిను, దేనికి నో అనేదే లేదు. ఆ రాముడి గొప్పతనాన్ని అనుభవించాడు దశరథుడు. ఆయన చక్రవర్తి కదండి. పెద్ద సమావేశంలో ఉంటూ మళ్ళీ పిల్లగాడు ఏం చేస్తున్నాడో ధ్యాసంతా కొడుకు మీదే ఆయనకి. పక్కన పిల్లగాడు పిలుచురానేవాడు. ఈయన వెళ్ళి అది చదువుకుంటూ ఉంటాడు వాడు రాముడు. నాన్నగారు రమ్మన్నారండి, నేను పుస్తకం దగ్గర ఇలా పెట్టడం మళ్ళీ అలా వస్తుంటే ఆ రామ సౌందర్యాన్ని చూసా, లోకంలో కొడుకుని కన్నటువంటి తండ్రి నేనేనండి, నా బిడ్డ లాంటి బిడ్డ ఎక్కడైనా ఉన్నాడా అంటూ రాముని సౌందర్యానికి మైమరిచిపోయేవాడు దశరథుడు. నాన్నగారు పిలిచారట, నాన్న ఏం చేస్తున్నావు? ఇలా బుగ్గలు పట్టుకున్నాను, చదువుకున్నాను, చదువు బాగా చదువుకున్నాను అని చక్క మళ్ళీ వీపు మీద ఇలా ఇలా అని అలా పెడుతుంటే అసలు ఆ నడక, మా అబ్బాయి నడుస్తాడండి, ఈ నడక ఎవడి వల్ల అవుతుంది అంటూ పెరియాళ్ళవారు వారి దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు దశరథుడు రాముని ఎలా అనుభవించాడు. ఆ వచ్చేటప్పుడు నడక సౌందర్యం, వెళ్ళేటప్పుడు పిన్ సౌందర్యం, వెనక సౌందర్యాన్ని చూసాడు ఆయన, భయమరిచిపోయావు. అలాంటివన్నీ యశోదమ్మకు రోజు నిత్యమే. ఇంకా ఆయన పాపం బుద్ధిమంతుడు, అల్లరి కట్టరా ఏం చేయలే రాముడు. మన కృష్ణయ్య చేసినటువంటి వ్యవహారాలు సామాన్యమైనటువంటివి కాదు. చెప్పుకోవడం మొదలు పెడితే మన జన్మ చాలదు, అంత నీరు కదా. సాధారణంగా చిన్నపిల్లలు చేసేవన్నీ ఎవరికైనా ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి కదా. కానీ దేవాదిదేవుడైన స్వామి పిల్లవాడుగా బాలకృష్ణుడుగా స్వామి చేసినటువంటి చేష్టితను తలుచుకుంటే మోక్షం. కానీ మా అబ్బాయి ఎట్లా అండి, మా మనవడు ఎట్లా అండి అని నువ్వు ఎంత అనుకున్నా అది నీ జన్మకి కారణమవుతుంది కానీ జన్మ నివృత్తికి కారణం కాదు. అది వ్యామోహం. ఆ వ్యామోహం ఏం చేస్తుంది? మళ్ళీ జన్మలో పడేస్తుంది. అందుకని పసివాడు మీద నీకు ప్రేమ ఉండడం సహజమే అయినా ఆ సహజమైనటువంటి ప్రేమని భగవంతుడి మీదకి, ఇదిగో మా మా మనవడండి కృష్ణులా పాగుతున్నాడండి అనుకో. మనవడు చేసేటువంటి చేష్టితల్ని బాలకృష్ణుని చేష్టితలుగా భావించుకొని ఆ రూపంలో బాలకృష్ణుని రూపాన్ని గనక నీవు స్మరిస్తే నీ జన్మకు మళ్ళీ అది సార్థకత, జన్మ ఎత్తవలసినటువంటి అవసరం లేకుండా ఉంటుంది. అందుకని పరమాత్మ కూడా పురుషోత్తమ ప్రాప్తి యోగము అంటూ నా జన్మ వృత్తాంతాన్ని ఎవరైతే స్మరిస్తారో వాడికి మళ్ళీ జన్మ ఉండదు అని స్వామి రెండు. ఆయన జన్మ ఆయనకే, జన్మ కర్మ చ మే దివ్యం. నాకే ఆశ్చర్యం, నేను ఆయన ప్లాన్గా ఏం చేయలేదండి. ఆయన చేసినది ప్రతిదీ కూడా లోకానికి ఆశ్చర్యమైంది. కానీ ఆయన స్క్రిప్ట్ రాసుకుని దాన్ని 1-4 సార్లు చదువుకుని ఇలా చేయాలి అలా చేయాలి అనుకోలే. ఆయన సంకల్పమాత్రంగా నా తల్లిదండ్రులకు నేను ఆశ్చర్యాన్ని కలిగించాలి, నేను చేసేటువంటి ప్రతి పని లోకానికి అది ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉండాలి అనుకున్నాడు. అలానే కృష్ణుడి కాలం ఎంతకాలం అయిందండి, రాముడి కాలం ఎంతకాలం అయిందండి, అన్నీ ఎప్పటికీ కాలచక్రం ఉన్నంత కాలం ఆ స్వామిని గురించి స్మరిస్తున్నామంటే కారణం ఆ స్మరణ మనకు జన్మరాహిత్యానికి కారణమవుతుంది. దాన్నే చెబుతోంది మన ఆండాడి తల్లి ఒరుతి. అబ్బా,
స్వామి కీర్తన అండి ఎంతో గొప్పది. అసలు స్వామి కన్నా వాళ్ళని గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? అద్వితీయురాలు అందంతే. ఇంకా కొంచెం చెప్పండి, నాకు మాటలు రావండి, అంతకంటే పెద్దవని ఏం చెప్తాం కదా. ఇప్పుడు అంటారు ఏమండి బాగా ఇష్టం అనుకోండి, మా స్వామివారు బంగారు కొండ అండి, బంగారు కొండ, ఎంత బంగారం లేదు అంటే ఆ ఇష్టమైంది గురువుగారు ఇష్టమయ్యేసరికి అబ్బా మా గురువుగారు బంగారు కొండ అంటాం. ఇంకా అంతకంటే మరి మాటలు రావు. ఏడు బంగారు కొండ అని వెండి బండ ఏమిటిది? చక్కగా వారి జ్ఞానమూర్తి, ప్రేమమూర్తి, ఆ మూర్తి ఈ మూర్తి అట్లా అంటే మనస్సు తృప్తి లేదండి. ఇప్పుడు మనవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం మనం? ఎంత పడినా బంగారు కొండే. ఇక అందరికీ బంగారు కొండేనా? ఎవడు పడినా బంగారు కొండ, ఆ కొండ ఈ కొండ ఇలానే అంటాను తప్ప వేరే ఇంకొకటి అంటే మనలో ఉండేటువంటి ప్రేమను మాట్లాడటానికి ఇంకొక వర్డ్ లేదు కదా. ముద్దుగా మాట్లాడతారు అంతే. ఆ ముద్దుతోటి వాడిని పండు అని పేరు పెడతారు. ఏం పండు నాయన? జామ పండ? ఏం పండు? ఏమనండి పండు అంతే. వాడి పేరే పండు. కుళ్ళిపోయిన పండ. వాడు చిన్నప్పుడే మంచి బంగారం లాంటి పండే కానీ పెద్ద అవుతుంటే వాడు కుళ్ళిపోతూ ఉంటాడు. వీడు పండు అని పేరు పెట్టారు ఏంటండి? వీడి అన్నీ ఎలాంటి చేష్టతలు వీడికి. ఒక్కొక్కడికి బుజ్జి, గజి, నాని, ఇవన్నీ ఏమిటి? ముద్దు పేర్లు కదా. అంటే వాళ్ళ ముద్దుని ఎక్స్ప్రెస్ చేయడానికి సరైనటువంటి వర్డ్స్ వాళ్ళకి రాక వాళ్ళకి ఏది నచ్చితే అదే కదా. అలానే ఇక్కడ ఈమె బాగా ఎంతో నాలెడ్జి కలిగినటువంటి మన ఆండాళమ్మవారు ఆ అత్తగారి గొప్పతనాన్ని, యశోదమ్మ గొప్పతనాన్ని చెప్పడానికి ఓరిత్తి అనంతే. ఒకతే వరిత్తి అంటే ఒకతే ఏంటండి? అంటే అద్వితీయమైనటువంటి ఒకతే. అంటే లోకల్లో ఆవిడతోటి ఇంకో రెండో మనిషి చెప్పడానికి వీళ్ళేది ఆ ఒక్కతే లేవకారం చెప్తుంది అక్కడ. ఆమె అంతటి మీరు జగత్తులో ఉండేటువంటి వాంగ్మయానంతటిని తిరగేయండి. దేవకీదేవి ఎంత గొప్పది కనపడదు మనకి. దేవుణ్ణి కనడం ఏమిటండి? సరే ఆవిడ కన్నదండి, చాలా భాగ్యశాలి. ఇంకో ఆవిడ ఆ దేవుని వైభవాన్ని కనులార జీవితకాలం చూసింది ఆవిడ. ఆమెది గొప్పది అంటూ ఆ ఇద్దరి గొప్పతనాన్ని ఒకతే వృత్తి అనే ఓళ్ళే చెప్పేసింది అంతే. ఒకటే మాట. అలాంటి ఆమె ఆ రాత్రి స్వామి వెళ్ళిపోయాడు. ఈమె దగ్గర పెరిగాడు. ఆమె చాలా గర్వంగా నేను భగవంతుడిని పెంచాను, నీరు పోశాను, అలంకారం చేశాను, అన్నం తినిపించాను అంటూ పిల్లవాడికి ఏ చేష్టితలు చేసి ఆనందపడుతూ ఉంటుందో తల్లి, అలాంటివన్నీ స్వయంగా చేసి ఆమె చెప్తోంది. ஞானத்து புத்திரனை பெற்றார் நங்கை மீர் నానే మత్తొరుమిల్లై. ఈ లోకంలో మగ పిల్లవాడిని కన్నది నేనే, ఇంకా ఎవరు లేరు అంది ఆవిడ. న్యాయంగా మీరందరూ గట్టిగా మాట్లాడాలి. మా పిల్లలేరా? మా పిల్లలు ఉన్నారు, మరి మాట్లాడరండి మీరు అంటే ఆమె ఎదురు కూడా మాట్లాడడానికి కుదరదండి. మీ పిల్లగాడు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చుగాక, లేదు 108 మంది ఉండొచ్చుగాక. నా కొడుకుతో మీ పిల్లగాడు సమానం కాదు. ఎందుకోసం కాదు? సాక్షాత్తుగా పరబ్రహ్మయే పుట్టాడు. అది ఆవిడకి కూడా ఏం తెలుసు? చూపించాడు. వాళ్ళ అమ్మకి నేనేదో పిల్లవాడిని అనుకుంటోంది. వాళ్ళెవళ్ళో వచ్చి అన్నయ్య వెళ్ళి అమ్మ తమ్ముడు మట్లు తిన్నాడు అంటే నిజంగా తిన్నాడా? నిజంగా తిన్నాడమ్మా, అమాయకంగా చెప్పాడు బలరాముడు. మళ్ళీ ఆయన మాట బలపరచుకోవడానికి నిజమా కాదా నువ్వు చెప్పరా, మా తమ్ముడు తిన్నాడా లేదా అంటే తిన్నాడు, ఆంటీ తిన్నాడు, మేము కూడా చూసాం అన్నారు వాళ్ళు. కన్నయ్య నీకే కర్మ నాన్న, ఇంటి నిండా అంత వెన్న ఉందే, అంత కలకండ ఉంది,
చక్కగా ఆ వెన్నలో కలకండ మంచిగా వేసుకుని నీసుగా తినచ్చు కదా. మన గోష్ఠి వాళ్ళు అందరు రోజు తింటలే, అలా తినచ్చు కదా. నీకేం తప్పు నాన్న, ఎందుకు తిన్నావు అంటే, నేను తినలేదమ్మా, అన్నయ్య నన్ను కొట్టిపించాలని అలా చెప్పాడు అంటే, లేదమ్మా నేను అబద్ధం చెప్పలేదు, కావాలంటే చూడు నా నోరు వాసన చూడు, మట్టి వాసన వస్తుందేమో అన్నాడు. ఈవిడే పాపం వేలు పెట్టి ఇలా ఇలా అంది, ఏం తగలే. మళ్ళీ కొంచెం గట్టిగా నోరు తిన్నాను అంది, అనగా టక్మని పడిపోయింది. బ్రహ్మాండాలన్నీ చూపించాడు స్వామి చిన్న నోరులో. అది చిన్న నోరు అంతే కదా, పిసివాడికి ఎంత నోరు ఉంటుంది. కానీ ఆడవాళ్ళ నాన్న ఊరహముండ పెరువాయా, పెద్ద నోరు గలవాడా అన్నారు ఆడవారు. పెద్ద నోరు ఏమిటండి అంటే, లోకాలన్నీ లోపల పెట్టుకోవాలి అంటే ఇంత అన్నం తినాలంటే నోరు ఇంత తిండి. ఎంత తింటారు, ఎప్పుడు తింటావు? శ్రీమతే నారాయణ గురుభ్యో నమః. ఇంత తింటే ఇంత తినగలం, కానీ రెండు మెతుకులు స్టైల్గా తింటే ఎప్పటికవుతుందంటే ఈ కంచంలో అన్నం కదా. లోకాలన్నీ మింగాలి, వాటిని లోపల సంరక్షణ చేసుకోవాలంటే అంటాడు పరమాత్మ, మాత్రం అని జమ్మని వెళ్ళిపోతూ ఉంటాయి. అంతను ఆ నోరు చూశాడు ఆయన. ఎవరు? ఆడువారు. ఉలహముండ పెరువాయ అన్నారు. అండ్ ఈమె చిన్న నోరు తెరువయ్యా అంటే ఇలా తెరవంగానే లోపలన్నీ కనపడుతూ ఉన్నాయి, పడిపోయింది. ఇది సకల లోకాలను భువన భాండములను ఆయన యొక్క కుక్షిలో చూసినటువంటి అద్వితీయురాలి కదండి. ఓరితి అసలు ఓరియనవిల్ ఆ ఇద్దరు గొప్పవాళ్ళే, ఎవరి సాటి వారు లేదు. యశోదమ్మ సాటి దేవకి కాదు, దేవకి సాటి యశోదమ్మ కాదు. నువ్వు ఎంత గొప్పదానివైనా నువ్వు కన్నావా? కన్నది నేను కదండి. ఇలాగా ఎవరి గొప్పదనం వారికే ఉంది. ఈ ఇద్దరికి పోటీపడే రాత్రి ఇంకా గొప్పదండి. లోకంలో చాలా రాత్రులు ఉంటాయి కదా, ఏ రాత్రి గొప్ప రాత్రి కాదు. కృష్ణుడు అవతరించిన రాత్రే గొప్ప రాత్రి. అలాంటి రాత్రి ఏం చేశాడు? కంజన్వయతిల్, కంసునికి భయపడినటువంటి వాడై స్వామి రాత్రే వెళ్ళిపోయాడు. ఆయన భయపడ్డాడు. ఏమిటండి భయపడటం ఏమిటి? ఏమవుతుంది అంటే, కురతాడు వాళ్ళని ఆశ్చర్యపోతూ అతిమానుషస్తవము అనేటువంటి గ్రంథంలో అద్భుతంగా స్తోత్రంలో చెప్తారు స్వామి, నీకు భయం ఏమిటయ్యా? ఇది ఒక చేష్టిత, బాల్య చేష్టిత, అలా నీవు చేసావు. కానీ పిల్లగాడు కదా, వాడేం చేస్తాడులే అని ఏమైనా ఊరుకున్నాడా కంసుడు? ఎవరో ఒకరిని పూతనతోటి ఆరంభం చేసి ఆయన మీదకి ఏదోటి పంపిస్తూ ఉన్నాడు. ఎవరిని పంపించినా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు ఈయన. వాళ్ళు ఏదో అగ్నిని చూడంగానే, దీపాన్ని చూడంగానే ఏదో దాని ఏమంటారు, దీపపు పురుగులు ఇలా దీపాన్ని మింగేయాలని వస్తాయి, దీపంలోనే పడి పరమదానికి పోతాయి. అదే రీతిన కృష్ణుణ్ణి లేపేయాలని రావడం, కృష్ణుడి చేతిలో పరమదం పోవడం, ఇలా జరిగింది. ఎంత బాల్య చేయిస్తారు. ఏమిటంటే ఏదో పురుగుని చంపో, చీమను చంపినట్టుగాను వాడు ఎంత పెద్ద రాక్షసుడు వచ్చినా వాడిని హతం. అలా చేసావు స్వామి. ఇదే పాపం ఈయనకి ఇన్ని చేసినా కృష్ణుడి జోలికి వెళ్ళొద్దు అనే జ్ఞానం రాల. ఎవరికి? కంసుడికి. ఎలా అయినా సరే ఆ వికెట్ ఏదో పడగొట్టేయాలి, అదే ఉద్దేశం. ప్రయత్నాలు చేసాడు. ఈయన కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆ వ్యవహారం వచ్చినప్పుడు చూద్దాంలే అని అనకుండా భయపడినట్లుగానే తాను దాగి 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 పెరుగుతూ ఉన్నాడు. ఇక్కడ రేపల్లెలో ఉంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి అని బృందావనం వెళ్ళాడు. నందవ్రజాన్ని నుంచి మళ్ళీ షిఫ్ట్ చేశారు. పిల్లగాడికి అడుగడుగున ఏవో ఇబ్బందులు వస్తున్నాయి, ఇక్కడ ఉంటే ప్రొడక్షన్ లేదు, కొంచెం బృందావనం పోదాము అని మాత్రం ఈ నందవ్రజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ షిఫ్ట్ అయిపోయారు అక్కడికి.
అక్కడ కూడా ఏవోడు జరుగుతూనే ఉన్నాయి కదా. ఇలా అడుగడుగునా చేస్తూ ఉంటే కృష్ణుడి మీద ప్రేమతో అందరూ భయపడుతూ బ్రతికారండి. ఈరోజు ఏమి వార్త వింటామో, మనం కొంత అదృష్టవంతులం. కాశ్మీర్ అలాంటి పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండేటువంటి భారతీయులు పాపం అడుగడుగునా వాళ్ళు భయపడుతూనే ఉంటారు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. దుర్మార్గులు ఆ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. జనాన్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. కానీ వాళ్ళు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కనుక వాళ్ళకి ఆ ప్రాంతమే ఇష్టం కనుక ఉండాలి. నిజంగా వాళ్ళని చూస్తే జాలేస్తాయో పాపం. వీళ్ళు ఏంటి ఎప్పుడు రోజున యుద్ధోన్ముఖమైనటువంటి జీవనమే. అంటే వీడు ఎదురు యుద్ధం చేయలేకపోయినా చేసేవాడికి వాడి కంట కనపడకుండా బ్రతకాలి కదా. అలా బ్రతికారు నందవ్రజంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా. కంస మహారాజు ఏ సమయంలో కృష్ణుడు కోసం ఏం తలపెడతాడు? కృష్ణుడు పెరిగాడు 12 ఏళ్ళు వచ్చాయి స్వామి. బా, నాకింత ఫాన్స్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, అందరూ నా గురించి బాధపడుతున్నారు కదా. ఒక్కొక్కళ్ళు అంటే ఒక మాట మాట్లాడంగానే విజువల్స్ వచ్చేస్తూనే ఉంటాయి టకటక. అది వాళ్ళ విశేషం కదండి. కృష్ణుడు గురించి కోట్ల మంది అందరు పెట్టేవాళ్ళు దండాలు. స్వామి మీరు కూడా వాట్సాప్లో ఏదైనా చెప్పరాదా అంటారు. నేను చెప్పాను. చెప్పామనుకోండి అందరు దండాలు పెడతారు. ఎవడుతాడు సంభావన ఎవడుతాడు అని సంభావనలు ఇస్తే పర్వాలేదు, కానీ ఉత్త దండాలు నిండా దండాలి. విన్న మాటని స్వామి బాగుంది, ఏది బాగుందో చెప్పు, బాగుందంటే కూడా ఒప్పుకోనేను. మీరు చెప్పినటువంటి గంట ఉపన్యాసంలో ఈ సన్నివేశం చాలా నచ్చింది అని నువ్వు అనుభవిస్తే, ఇలాంటి అనుభవజ్ఞులు ఉన్నారు కనుక మనం కాసేపు చెప్పుకోవచ్చు. అంతేగాని వస్తే దండాలి. అదేదో బటన్ నొక్కితే దండాలు వస్తాయి చెప్పాడు. అందరూ దండాలి. కొంతమంది పూలు పెడతారు, ఇంకా చెప్పులు పెట్టరు కొంతమంది. ఇవే ఒక పెద్దల దగ్గర నువ్వు ఒక విషయం విన్నామంటే ఆ విన్నది నువ్వేం గ్రహించావో నీ మాటల్లో చెప్పు. కామెంట్ అంటే అది బాగా చెప్పారు మీ సర్టిఫికేట్ ఇది. ఒకటి సర్టిఫికేట్ మనకు అవసరం లేదు. ఎవరు చెప్పినా బాగానే ఉంటుంది. మేము చెప్పడంలో విశేషం ఏముంది? ఎవళ్ళు చెప్పినా ఎందుకంటే విషయం గొప్పది కనుక ఎవరు చెప్పినా బాగానే ఉంటుంది కనుక బాగుండడం కాదు, నీ మనస్సుకి ఏది బాగా హత్తుకున్నదో దానిని వివరించి చెప్తే అప్పుడు మనం చెప్పినందుకు ఎదుటి వాళ్ళ మనస్సుకి బాగా వాళ్ళకి వికాసం కలుగుతోంది, దాన్ని మనం పెంపొందించాలి అనేటువంటిది ఉంటుంది. అది రావాలి. అందుకోసం అలాంటి వాళ్ళందరి హృదయాల్లో ఉండే ప్రేమను గ్రహించాడు పరమాత్మ. గ్రహించి ఈ లాభం లేదు, భక్తుల కడుపులో మంటలు రేగుతున్నాయి, కృష్ణుడికి ఏమైపోతుందో అని రోజుకి వాళ్ళు అభద్రతాభావంతో బ్రతుకుతున్నారు, వాళ్ళ కడుపు మంటని తొలగించాలి అని ఈ ఆశ్రితులైనటువంటి వారి యొక్క ప్రేమ అనేటువంటి కడుపు మంటను తీసి కంసుడి మీద పడేశాడు స్వామి. అంతే. ఒక్కసారి కంసుడు ఇక లేడు, తెల్లవారిపాటికి పేపర్లో వచ్చేసింది. దానికోసం పెద్ద జిమ్మిక్కేం చేయరా స్వామి, ఆయన ద్వంద్వ యుద్ధం ఏం చేయలేదు. ఆయన చేసినటువంటి చంపుతాడనేటువంటి ఒక భయం ఏదైతే ఉందో ఆ భయమే కంసుడిని చంపేసింది. కనుక అలా చేసినటువంటి వాడవయ్యా కంజన్వయத்தில் నిరుపెన్న నిన్రనెడుమాలే, వ్యామోహపూర్ణమైన వాడా, లోకులకు ఉండేటువంటి భక్తులకు ఉండే వ్యామోహం అనేటువంటి దానిని అగ్నిగా చేసి కంసుడి మీద వేసినటువంటి ఓ వ్యామోహశాలి అంటే అతన్ని సంహారం చేసి నువ్వు రక్షించుకున్నావు, అతన్ని సంహారం చేసి మమ్మల్ని అందరినీ రక్షించావు. కంసుడిని వధించబట్టే కృష్ణుని వేళ కూడా మనం అనుకుంటూ ఉన్నాం కదా. దుర్మార్గుని దుష్ట శిక్షణ చేసినటువంటి మహానుభావుడైన, లోకంలో దుష్టులు ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ పరమాత్మ వస్తే కానీ వీళ్ళ దౌత్యం పోదు.
కనుక అలా చేసినటువంటి ఓ వ్యామోహశాలి పరై తరుదియాగిల్, నీవు పురుషార్థాన్ని ఇచ్చినట్లయితే అనాలి, కానీ ఇవ్వు అనకూడదు. వాడిస్తే మనం పుచ్చుకోవాలి, లేదంటే ఎప్పుడైనా కొంతమందికి స్వామీజీ మీరు అనుగ్రహించాలండి, మంగళాశాస్త్రం అక్షతలు వేయండి ఇలా అన్నారు కదా, అదే అక్షతలు వేస్తేనే మంగళాశాసనమా? ఆచార్యుల దృష్టితోటి ఇలా మనం ఒకసారి చూశారు అంటే అదే దివ్యమైనటువంటి మంగళాలు మనకి సంప్రాప్తిస్తూ ఉంటాయి. అంతేగాని అయ్యా అక్షతలు వేయండి, కొద్దిగా నా నెత్తిని ఇలా చేయి పెట్టండి, మేమేమన్నా కొంతమంది అడుగుతారండి, కొద్దిగా చేయి పెట్టండి స్వామి. నాయన నేను చేయి పెట్టడానికి ఇలా అంటే చాలా నా తృప్తి కోసం కొద్దిగా చేయి పెట్టండి ఆయన. ఆయన ఎవరో చేయి పెట్టాడు, శివుడి మీదే చేయి పెట్టాడు. మా చేయమన్నా అలాంటిదా కదండి. ఇలా అంటే చాలు, ఆచార్యులు ఇలా అంటే అవి సన్మంగళాలన్నీ సంప్రాప్తిస్తాయి మనకి. అక్షతలు వేస్తేనో లేకపోతే టచ్ చేస్తేనో అవసరమే లేదు, వారి దృష్టే మనకి మంగళాలు కలిగించి. అలా స్వామిని అనుగ్రహిస్తే అంటే అనుగ్రహించేది ఆయన ఇష్టం కదా. అనుగ్రహించు అని డిమాండ్ చేయకూడదు. కొంతమందికి వాళ్ళ మనసుకు తగినట్లుగానే ఉండాలి, తెలియదు పాపం. డిమాండ్ అన్నవాడు ఎప్పుడు ఏది పొందలేడు. ఆశ్రయించుకొని పొందాలి తప్ప డిమాండ్గా ఏది పొందలేరు లోకంలో. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం ప్రార్థించి అనుసరించి పొందాలి. అందుకని సంప్రదాయంగా చెప్తోంది ఆండాళమ్మ, పరైత హృదయాగిల్, నీవు అనుగ్రహించినట్లయితే ఏం చేస్తావు అంటే తిరుత్తక్క సెల్వమం సేవగమం యాంపాడి. అయ్యా లక్ష్మీ విశిష్టురాలైనటువంటి నిన్ను దివ్యంగా నీ చరణారవిందములకు హాయిగా నీ పాదపద్మాలను మేము పాడుకుంటూ ఉంటాము. భగవంతుడిని ఎప్పుడే పాడకూడదు, అమ్మ ప్రక్కన ఉన్నటువంటి వాడినే మనం పాడాలి కదా. కనుక అలాంటి లక్ష్మీ విశిష్టుడమైనటువంటి నీకు మంగళం పాడేటువంటి ఒక భాగ్యం, అదే మాకు పరై. అంటే పరై అంటే ఏమిటో ఇప్పుడే చెప్పనండి, ఇంకా చెప్తా. ఇంకా ఉంది, ఇంకా 5 రోజులు ఉంది కదా, అప్పుడు చెప్తాం అంటూ అదేదో గోప్యంగా ఉంచుతున్నారు మన వాళ్ళు. కృష్ణుడికి అర్థమైంది, వీళ్ళు ఏదో తీసుకెళ్ళాలని వచ్చారు, కానీ అదేదో చెప్పడాలా. చల్లకొచ్చారు, మొత్త దాచారు. కనుక అడిగాడు స్వామి, చల్లకొచ్చి ముద్ద దాయడం ఏమిటి, మీకేం కావాలి అంటే ఏం అవసరం లేదు, నీ కీర్తన, లక్ష్మీ విశిష్టుడమైనటువంటి నీ కీర్తనే మాకు ఆనందకరమైనటువంటిది. ఆమె లాంటిది తుల్యశీలవయోర్గా, భగవంతునికి తగినటువంటి విశేషం కలిగింది లక్ష్మీదేవి. భగవన్నారాయణాభిమతానురూప స్వరూపరూప గుణ విభవ ఐశ్వర్య శీలాది అనవధిగాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం. భగవంతుని క్షణకాలం వదిలిపెట్టకుండా ఉంటూ భగవంతునికితో సమానమైనటువంటి విశేషాలు, ఒక్క మార్కు కూడా తక్కువ లేదండి. లేడీస్ బ్యాచ్లో ఫస్ట్ ఈమె, జెంట్స్ బ్యాచ్లో ఫస్ట్ ఆయన, సమానం. కో ఎడ్యుకేషన్ ఉండదు కదా అందులో. మగవాడు నీకెన్ని మార్కులు, పక్కన అక్కడ మన ఫ్రెండ్ ఎవరో ఉంటుంది, ఆమెకి ఎన్ని మార్కులు వచ్చా మనకు తెలీదు, ఆమెను అడిగే ధైర్యం ఉండదు. ఇలా చూస్తుంటారు వీడు కదా. ఆమె కూడాని వీడికి చెప్పాలి కనుక ఏమొచ్చాయి 94 వచ్చాయి, ఆ చెప్పింది ఈ వీడికే. వీడికి 94, 94, 90రా, పరువు పోయిందిరా. ఇలా ఈ కో ఎడ్యుకేటర్స్ ఇలా అనుకుంటూ ఉంటారు. స్కూల్లో కొన్ని అనుభవాలు ఉంటాయి కదా మీకు కూడా కదండి.
అలాగా ఇప్పుడు స్వామికి ఎన్ని మార్కులు, అమ్మవారికి ఎన్ని మార్కులు, సమానం, ఎక్కడా కూడా ఆయనకు తగిన. ఎందుకు ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే తెలుసునండి, ఆవిడ జీవవర్గం మన దగ్గర కూర్చున్నది. అబ్బే స్వామికి ఎక్కువ మార్కులు రావడం పెద్ద విషయం కాదండి. మానవ మాతృలారుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి భగవంతునితో సమానమైనటువంటి పేరుని కలిగి ఉన్నది అంటే గొప్ప ఎవరు? అమ్మే గొప్ప. అలాంటి అమ్మతో చేర్చి నిన్ను కీర్తించాలి. నిత్యానపాయని భగవంతుడితో ఎప్పుడు విడవకుండా ఉంటుంది. మాకు కూడా అనిపించింది వేళ ఉదయం నిత్యానపాయిని మనకేమిటి అనుకున్నాం మేము. నిత్యానపాయిని అంటే వదలకుండా ఎప్పుడు ఉండేది కదా. భగవంతుడికి లక్ష్మీదేవి, మాకేమిటో తెలిసిన షుగరు నిత్యానపాయిని ఎప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు లోపల ఫ్యాక్టరీ జరుగుతూనే ఉంటుంది. నాకు కూడా ఒక నిత్యానపాయిని ఉంది అనుకున్నా నేను. ఎంత ఆలోచన చూడండి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అసలు ఐడియా రాదా మీకు? మీకు కూడా ఏదో నిత్యానపాయిని ఉంటుంది, ఏదో ఉంటుంది, అదేదో మీరు కనుక్కోండి. భగవంతుడు ఓ స్వామి కృష్ణయ్య నీకేనా నిత్యానపాయిని ఉంది, నాకు ఉంది. నీకు లక్ష్మి ఉంటే నాకు షుగర్ ఉందయా కదండి. కనుక ఈ విధమైనటువంటి భగవంతుడు ఎప్పుడు వదిలిపెట్టకుండా ఆయనతో ఉండేటువంటి మహోన్నతమైన ఆ లక్ష్మితో కూడినటువంటి మీ ఇద్దరిని కీర్తించడమే మాకు కావలసినటువంటి ప్రయోజనం. ప్రస్తుతానికి పరై అనేదానికి అర్థం చెప్పకుండా ఇంతవరకే చెప్పింది, అది మాకు కావాలి అంటూ వరుత్తం తీర్ందు మహిళిందు. మేము వచ్చాం, తెల్లవారుతూ ఉండగా వచ్చాం. 25 రోజులైనా ఎక్కడా మాకు శ్రమ లేదు. ఏమంటే అప్పుడే అయిపోయిందా 25 రోజులు? అప్పుడే అయిపోయిందా? మా అయ్యగారులు అయితే అండి అప్పుడే అయిపోయిందా ధనుర్మాసం అంటారు. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం కనపడం కదా, అయ్యో భక్తులు ఎక్కడ వస్తారు, ఎప్పుడు వస్తారు అని మన కోసం వాళ్ళు ఎదురు చూడాలి కదా. దేవుడు కూడా అనుకుంటాడు అప్పుడే అయిపోయింది, మళ్ళీ గోపికలు కనపడతారా మనకి? గోపికలు కనపడినా గోప బాలకులు కనపడరు, ఈ షావుకారులు కనపడతారా? వీళ్ళందరూ ఫోన్ చేయాలి, నాయన రండి మీకు పలహారం కూడా ఏర్పాటు చేశాము కనుక మీరు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని వాట్సాప్లో పెడితేనే మనకి ఈ షావుకారులందరూ దర్శనం కదా. అందుకని దేవుడు కూడా అనుకుంటున్నాడు రంగనాథుడు మళ్ళీ ధనుర్మాసం పోతే మళ్ళీ వీళ్ళి షావుకారులు అందరూ కనపడతారా మనకి? అలా అయిపోయినప్పుడే 25 రోజులు చకచక. ఎందుకైందో తెలిసిన అమృతం, అసలేమి శ్రమ లేదండి. భగవన్నామ స్మరణ అంత సులభంగా నడిపించింది అని చెప్తూ ఆండాడు తల్లి. మనం కూడా భగవన్నామంలో ఉండేటువంటి ఆనందం లేదనుకోండి, ఇంకా ఎన్ని రోజులండి పొద్దునే లేవాలా అనిపిస్తుంది. కానీ నామస్మరణలో అనురక్తి కలిగిన వారికి అనిపిస్తుంది కదా. అందులోనూ బాహ్యమైనటువంటి వ్రతాల వాళ్ళకైతే ఆ వ్రతం అయిపోగానే అయిపోతుంది, మనకు అవ్వదు. కాకపోతే తెల్లవారుజాము లేకపోయినా 8 గంటలకైనా తిరువారాధన చేయాలి కదా, 8 గంటలకైనా అష్టాక్షరి మంత్రం జపం చేయాలి కదా. కనుక అప్పుడైనా తిరుపావై సేవించాల్సిందే కదా. మనకి నిత్యకృత్యమే. ఎప్పటిదాకా? మన వ్రతం ఎప్పుడవుతుంది? పరమపదం చేరేదాకా ఈ వ్రతం నిత్యవ్రతమే. కనుక అది నిత్యవ్రతంగా సాగాలి అంటే నీ లోపల నామ వైభవం బాగా పెరగాలి. అనురక్తి, నామం చేయడంలో అనురక్తి కలిగితే ఇది జీవితానికి ఇది ఒక పాథేయముగా దారిభత్యంగా వినియోగపడేది. ఆ దారిభత్యంగా వినియోగపడడానికి ఆచార్యులు మనకి 3 మంత్రాలను గ్రహిస్తారు. ఆ 3 మంత్రాలు చక్కగా ఉంటాయండి. హాయిగా తినేది ఒకటి, తాగేది ఒకటి, అనుభవించేది ఒకటి అని కదా. అలా వినియోగపడేటువంటి జీవుడు మళ్ళీ ఈ శ్రమతో కూడినటువంటి ప్రకృతి మండలంలో ఉండవలసిన అవసరం లేకుండా హాయిగా భగవత్ సన్నిధానంలో భగవంతునితో చేరి కొన్ని ప్రయాణాలు కొందరితో చేస్తే బాగుంటుంది.
ఆచార్యులతోటి మనం దివ్యదేశ యాత్రలు చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఏది తెలియదో వారు చెప్తూ ఉంటారు, వారి దర్శనం అవుతూ ఉంటుంది, వారి వాణి వినపడుతూ ఉంటుంది. కనుక వారిని అనుసరించి మనం వెడుతుంటే ఆనందంగా ఉంటుంది. అది ఆ భాగ్యం మనకి కావాలి. ఆండాళమ్మ రేపు చెప్పబోతోంది ఏం కావాలి అంటే, ఇప్పుడు నర్మగర్భిగా నువ్వు ఏదైనా ఇస్తే తీసుకుంటా అని చెప్పింది, కానీ అది ఏం కావాలో నిర్దేశించి మరీ చెప్తుంది. ప్రతిదానికి ఒక ఫలం ఉంటుంది. ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, సినిమాకి వెళితే సినిమా ఏం చెప్పింది అనేది తెలుసుకోవాలి. 2.5 గంటల సినిమాలో మనకి డైరెక్టర్ ఇచ్చినటువంటి సందేశం ఏది ఉంటుంది కదా. సందేశం లేకుండా సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. సందేశాన్ని ఈ చెప్పదలుచుకుందే డైరెక్ట్ చెప్పేయచ్చు కదయా. డైరెక్ట్గా చెప్తే కుదరదండి. 2.5 గంటల నాటకం జరగాలి కదా. అందుకని అన్ని సీనరీలు పెట్టి తద్వారా హెన్స్ ద రిజల్ట్ ఈజ్ దిస్ అని చెప్పేస్తారు ఆయన. ఎంత అందంగా ప్రజెంటేట్ చేస్తారు. అలానే ఆండాళమ్మ 30 రోజుల వ్రతాన్ని చేయిస్తూ ఈ 30 రోజుల వ్రతం ద్వారా భగవంతుడు ఇవ్వవలసింది ఇది, తీసుకోవలసింది ఇది, ఇదే పురుషార్థము అని అందంగా మనకి వర్ణిస్తోంది. ఆ వర్ణించటానికి కృష్ణుడి దగ్గర ఇస్తే తీసుకుంటాం అంటూ ఒక్క మాట వేసింది. అంటే స్వామి గ్రహించాడు, వీళ్ళకి ఏదో కావాలి, ఏదో తీసుకోవడానికే వచ్చారు, అదేదో ఇద్దాం అనేటట్లుగా ఈవేళ స్వామిని నడిపించింది, కూర్చోబెట్టింది. పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టింది, మీడియా వాళ్ళందరినీ కూర్చోబెట్టింది. స్వామి ఏం చెప్తాడా అది ఏం చెప్పాలో దానికి తగినట్లుగా సన్నివేశాలు. మా నుంచి మీరు ఏది వినాలనుకున్నారో దాన్ని మేము చెప్తే మీకు ఆనందం అవుతుంది. స్వామి నుంచి ఏది వినాలి, ఏది చెప్పించాలనుకుందో అది చెప్పించడానికే నిన్నటి రోజున సింహాసనం మీద కూర్చోబెట్టి మంగళాశాసనం చేసి, ఓ స్వామి నీ పుట్టుక చాలా గొప్పదయ్యా. ఎప్పుడైనా ఒక గెస్ట్ని తీసుకొచ్చామనుకోండి, ఆ గెస్ట్ని మీరు ప్రసంగించండి అనకూడదు, ఆ గెస్ట్ని గురించి చెప్పాలి. మనకి ఈవేళ సభావేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథి గారు చాలా గొప్పవారు, ఫలానా ప్రాంతంలో పుట్టారు, ఫలానా తల్లిదండ్రులు పుట్టారు, ఫలానా విద్యాభ్యాసం చేశారు, ఫలానా విశేషం చేశారు అని వారి గురించి 4 మాటలు చెప్పి అప్పుడు మైక్ ఇస్తే మనకి ఏది కావాలో అది ఆయనలోంచి వస్తుంది. అదే ప్లాన్. ఆ ప్లాన్ కోసమే సింహాసనం మీద కూర్చోబెట్టింది, మంగళం పాడింది, నీ జన్మ గొప్పదయ్యా అని వాడంది. మరి రేపేమంటుందో రేపటి పాసురంలో మనం శ్రవణం చేద్దాం. ఆండాళమ్మ ఈ స్వామి యొక్క పుట్టుక వైభవాన్ని చెప్పింది కనుక ఈ పాసురం రోజున స్వామి యొక్క పుట్టుక వైభవాన్ని రేపల్లే వేడుక అని మనం ఏ ప్రాంతంలోకి మేము వెళ్ళినా ఈ కార్యక్రమాన్ని బాగా జరుపుతున్నాం. మేము అక్కడి నుంచి వచ్చేసినా వాళ్ళు జరుపుతూనే ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు ఏం కార్యక్రమం వాళ్ళ చేత చేయించాము. ఈవేళైతే మన తాడిపత్రిలో 17-18 వేల దీపాలు, 8,000 దీపాలు వెలిగించండి అని ఆనాడు చెప్పాము మేము అక్కడ. ప్రతి సంవత్సరం వాళ్ళు వేలు మొత్తం ఆలయానికి చుట్టుపక్కల ఉండే అన్ని వీధులు అలంకరించుకొని ఎవరికి వాళ్ళు దీపాలు పెట్టుకుంటారు. అమ్మ అన్ని వీధులలో వారు వెలిగించినటువంటి ఆ దీపాలను వీక్షణ చేస్తుంది. పొరపాటుగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు అప్పటి నుంచి మేము చెప్పిన దగ్గర నుంచి చేస్తున్నారు. అలాగే నల్గొండ, విజయవాడ అన్ని ప్రాంతాల్లో ఇది మాకు ఉయిర్పాటు, మాకు బాగా ఇష్టమైన పాసురం. అందుకని ఈ పాసురాన్ని మేము 2 సార్లు సేవిస్తాం. ఉల్లిపాలలో నిత్యబడిలో కూడా 2 సార్లు సేవిస్తారు. మన ఆచార్యుల వారికి ఇష్టమైన పాసురం అని నిత్యబడిలో కూడా 2 పాసురాలు సేవిస్తారు, 2 సార్లు. అలాగా ఈవేళ మనం ఇక్కడ కూడా విశేషంగా కృష్ణుడు పుట్టినటువంటి విశేషాలు మనం జరుపుకుంటాం. ఈవేళ సాయంత్రం అంతా కోలాహలంగా రేపల్లె వేడుకలు బాగా విశేషంగా ఈ
అభినవ శ్రీరంగ క్షేత్రంలో మాడవీధులన్నీ కృష్ణనామ స్మరణతోటి ఆనాడు గోపికలను తలపెట్టేటట్లుగా ఈ వేళ సాయంత్రం మనం జరుపుకుంటాం. కొంచెం పొద్దుపోయిన సమయాన్ని చూడకండి. వన్నమాడంగడుచు తిరుక్కోట్టియూరని మన పెరియాళ్వారు అద్భుతమైనటువంటి సంబరాన్ని చేశారు. కృష్ణుడు పుట్టినటువంటి వైభవం అంతా కూడా తిరుక్కోట్టియూరు క్షేత్రంలో జరిగినట్లుగా వారు పాసురాల్లో వివరించారు. ఒకరి మీద ఒకరు రంగులు వేసుకున్నారట, గులాబ్ చల్లుకున్నారట. మనం కూడా జరుపుకుంటాం సాయంత్రం. కృష్ణుడు పుట్టాడు అంటే పాలు పోసుకున్నారు. కృష్ణయ్య పుట్టాడంటే పాలు పోయడమే. ఏమిటా లీటర్ పాలు పోసావు, లీటర్ ఎంత అనుకున్నావు, 60 రూపాయలు 70 రూపాయలు, ఈ లెక్కలంటే పిచ్చి లెక్కలు. మనకి వాళ్ళకేమిటి, పుష్కలంగా స్వామి పుడుతున్నాడంటే ముందు లక్ష్మీదేవి వచ్చేసిందండి. లీటర్ ఇచ్చి ఆవు 10 లీటర్లు ఇచ్చి, ఇంకా రైతుకి ఏం కావాలి. అలా వాళ్ళందరూ కృష్ణయ్య పుట్టిన తర్వాత తెలియనటువంటి దైవీ ఉత్సాహం వాళ్ళలో పెరిగింది, సంపద పెరిగింది, ఆనందం పెరిగింది. ప్రతి వాళ్ళు మా ఇంట్లో పిల్లగాడు పుట్టాడు అన్నట్లుగా ఆ కృష్ణుని యొక్క పుట్టుకను వాళ్ళందరూ అనుభవించారు. అదే వైభవాన్ని పెరియాళ్వార్లు తిరుక్కోట్టియూరులో జరిగినట్లుగా సంబరంగా వారు వర్ణించారు వారి పాసురంలో. అయితే అన్నాడమ్మా, స్వామి పుట్టాడు అని ఆమె మాటతో అన్నాడు. మాకెందుకు ఈ పాసరం ఇష్టం అంటే, ఆచార్యుల వాక్కుతో అనేటువంటి మాట అది మనకి ప్రబలమైన రక్షకం. మేము కృష్ణుడు పుట్టినరోజు కృష్ణాష్టమికి బాగా చేయం, ఏదో మామూలుగా చేస్తాం. కృష్ణుడు పుట్టినరోజు ఈవేళ చేయాలి. అమ్మ నోటంబడి వచ్చింది కదా, తండ్రి మాట ఎప్పుడు మనం వినాం, అమ్మ మాట ఖచ్చితంగా వింటాం. అమ్మ కుట్టినా, అమ్మ పెట్టకపోయినా అమ్మే ప్రతివాడికి మా అమ్మ. ఎన్నేళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా మా అమ్మ అటు చేసింది. నువ్వేమిటి అమ్మయ్యో, అమ్మమ్మయ్యో, ముత్తాతమ్మయ్యో, అన్ని అమ్మలు అయ్యావు కదా అంటే, ఎన్ని అమ్మలు నేనైనా మా అమ్మే కదా. అమ్మ మాట అంత ప్రామాణికం కనుక, ఆమె తిరువాక్కులతో వచ్చినటువంటి పాసురం కనుక ఆ స్వామి యొక్క జన్మ వైభవాన్ని వేడుకగా మనం జరుపుకుంటాం. మొట్టమొదటి ధనుర్మాస ఈ క్షేత్రంలో కనుక దీన్ని అత్యంత రమణీయంగా వైభవంగా జరుపుకుని ఆ శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందుదాం. మీ అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య అనుగ్రహం ప్రసరించుగాక అని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.